షష్ఠి గురించి మాట్లాడుకుంటే చాలా కేసులున్నాయి. సో, ప్రెజెంట్ ఏం నడుస్తుందంటారు? మీకు తెలిసినంత వరకు? చాలా ఏం లేవండి. నాకు తెలిసినవైతే రెండే. హ్మ్. ఆహ్, ఒకటి ఆవిడ పెట్టింది, ఒకటి ఆవిడ మీద పెట్టబడింది. హ్మ్. అంటే ఏమంటారు కర్మ సిద్ధాంతం అనుకుంటారు. అవి సో, రెండే నడుస్తున్నాయంటారు అంతే. ప్రెజెంట్. సో, అవి స్టాప్ అయ్యే అవకాశాలున్నాయా? ఆహ్, అది అంటే జానీ మాస్టర్ మీద పెట్టింది కొంచెం తీవ్రమైన సెక్షన్స్ అన్నీ పెట్టారు. హ్మ్. బట్ ఇది ఇప్పుడు ఆయన లేరుగా గాంధీ గారు. ఎవడు పట్టించుకుంటాడు? ఆ! యెస్. అంటే ఏదో నాకు బాధ అనిపించింది. ఆహ్, మరి మన రాష్ట్రంలో అయితే కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది. వాళ్ళకి కనీసం వినబడలేదా? కనబడలేదా? నాకు తెలీదు. ఇప్పుడు వెనకాల అయితే గాంధీ గారి ఫోటోలు పెట్టుకునే యెస్. కదా! అవును. వాళ్ళు ఖచ్చితంగా. ఓట్లు అడిగినా ఏం అందరూ. చేసినా అవును. కూడా. హ్మ్. సో, ఇందిరమ్మ అంటారు, గాంధీ గారు అంటారు. ఇన్ని ఫోటోలు పెట్టుకున్న గాంధీ గారిని ఇట్లా పట్టుకొని ఒక ఆవిడ ఇట్లా చీతు అన్నావు. అని ఇంత బూతులు తిడితే, నువ్వు కనీసం ఆవిడని ఇప్పటిదాకా ఆ విషయంలో ఎఫ్ఐఆర్ మాత్రమే అయింది. అది కూడా అక్కడ ఆయన అభిమానులు వాళ్ళందరూ వెళ్ళి ఆహ్, కిరసనాలు పోసుకొని పోతాం అని చెప్పి ఆ రేంజ్‌లో ధర్నా చేశారు. జరిగితే హ్మ్. తప్ప అది జరగలేదు గానీ, బట్ వాళ్ళైతే అంతవరకు చేశారు. బట్ మిగతాది ఏం చేయాలి గవర్నమెంట్? ఏది? రేపు ఎవడైనా మాట్లాడొచ్చా? ఆయనేమన్నా గుళ్ళో గంట ఎవడొచ్చినా వచ్చి కొట్టేయడానికి? కాదు గదా! ఆయన ఒక నేషనల్ ఐకాన్. హ్మ్. ఆయన్ని పట్టుకొని అలా అనేసి ఎంత దర్జాగా బిగ్ బాస్‌లకెళ్ళి ఎంత ఇదిగా